ఈయనకి 2 కూతుర్లు అని చెప్పిండ్లా. ఈమె పెద్ద కూతురు, పేరు సీత. డాన్స్ బాగా చేస్తుంది. నువ్వు ఈమె పేరు భావన, చిన్న కూతురు. ఈ పిల్లోడు రహీం అనే ఒక అబ్బాయికి ఈ ఇంట్లో ఉండే సీతకి మధ్య ప్రేమ వ్యవహారం నడిపిస్తా ఉన్నాడన్నా. అక్క అక్క రహీం అన్నకి కాగితం వచ్చామన్నాడు. సీత ఏంది అది? లవ్ లెటరా? రహీమే కదా రాశాడు? అవునే, నా రహీమే రాసినాడు. అక్క అక్క ఈ అక్క వదులు బేబే, నన్ను చూడండి. మే సీత, నిన్ను చూసి వారం రోజులైంది. మే కంటికి కరువైపోయినావా? నీకోసం బీచ్ కాడ ఏ కళ్ళతో ఎదురు చూస్తా ఉంటాను. మే ఎట్లు నీ రహీం. ఒసే సీత, ఏం రాశాడే దాంట్లో? అతన్ని చూసి వారం రోజులైంది, ఒకసారి చూసొస్తానే. నేను వస్తా అక్క. వద్దొద్దు, నేనే పోయేస్తా. నువ్వు ఇంటికాడనే ఉండుమే. నాయన అడిగితే అక్క పక్కింటికి పోయిందని చెప్పు. అక్క ఏందా క్యారేజ్ లో? నిన్న చేసిన చేపల కూరలే. నిద్ర చేసిన నెల్లూరి చేపల కూర చాలా బాగుంటదని అమ్మ చెప్పింది. రహీంకి తీసుకుపోతుండా. ఈ అమ్మి సంగతి కానీ పెద్దారెడ్డి కానీ తెలిసిందంటే ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు అంతే. నీ ప్రేమ సంగతి తెలిసి పెద్దారెడ్డి చంపేస్తాడు. ఈ అమ్మిని పెద్దారెడ్డి బతకనీయుడు. రే రహీమా, అబ్బాయి గారికి కోపం వచ్చిందా ఏంది? ఇదిగో నిద్ర చేసిన నెల్లూరు చేపల కూర తెచ్చిన, తిను. ఏందబ్బాయా, వద్దా చేపల కూర? ఓహో, కోపం వచ్చిందా? నేను వారం రోజులు ఈ ఊళ్ళో లేకపోతే లెగ్గా ఈ కోపం. మా నాయనమ్మకి ఒంట్లో బాగాలేకపోతే ఊరికి పోయినా. ఇంకెప్పుడు నేను నిడిచి పోన్లే అబ్బాయా. కోపం పోలేదా? ఇన్ని ముద్దులు పెట్టినాక కోపం పోకుండా ఉంటదా ఏంది? తగ్గుంటుందిలే. వీళ్ళట్టా ప్రేమించుకుంటా ఉండేదే ఆ పెద్దారెడ్డింటి దాకా పోయిందే. పెద్దారెడ్డికి తెలిస్తే చంపేస్తాడనే వార్నింగ్ ఇయటానికి వచ్చినాడు పెద్దారెడ్డి మనిషి. యాందబ్బా, ఆ పెద్దారెడ్డి మనిషి వస్తున్నాడా? రామాంజనేయులు, నీ కూతురి ప్రేమ కథ పెద్దారెడ్డి ఇంటి దాకా వచ్చింది. ఇంటి దాకా వచ్చిన ప్రేమ కథ పెద్దారెడ్డి చెవిని పడిందనుకో, నీ కూతురు శవాన్ని చూస్తావో. ఆడపిల్లకాయని భద్రంగా చూసుకోబెళ్ళా. వస్తా.